నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బోటీ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అండ్ ఈ వీడియోలో మీకు బోటీని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. బోటీని క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. బోటీని క్లీన్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, ఉప్పును వేసి ఈ విధంగా ఒకసారి కలుపుకొని నీళ్ళను బాగా మరిగించాలండి. నీళ్లు మరిగిన తర్వాత ఇక్కడ నేను సపరేట్గా పేగులు ఒక గిన్నెలోకి, ఈ విధంగా స్కిన్ ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. అప్పుడైతే మనకి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ స్కిన్ అనేది మనం బాగా వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా తీసుకొని ఈ విధంగా స్పూన్తో మనం గీరినట్లయితే మనకి ఈజీగా ఆ స్కిన్ అనేది ఊడొచ్చేస్తుందండి. ఆ వేస్ట్ అనేది మనం క్లీన్ చేస్తున్నంతసేపు కొద్దిగా వేడి వాటర్ని, హాట్ వాటర్ని వేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకు చూడండి చక్కగా క్లీన్ అయిపోతుంది. చన్నీళ్ళతో అయితే మనకి తొందరగా స్కిన్ అనేది ఊడదండి, ఆ వేస్ట్ అనేది. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. మనం చేతితో అన్నా కూడా ఈ వేస్ట్ అనేది వచ్చేస్తుంది. చూడండి మనకి ఎంత తెల్లగా క్లీన్ అవుతుందో. ఈ విధంగా రెండు వైపులా కూడా ఈ విధంగా వేలుతో రుద్దుకుంటూ మనం క్లీన్ చేసుకోవాలి. హాట్ వాటర్ అనేది కంపల్సరీ అండి. చల్లటి నీళ్ళతో అయితే మనకు క్లీన్ అవ్వదు. ఇది మొత్తం క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని సపరేట్గా పెట్టుకున్నానండి. తర్వాత మనం పేగులను ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. ఒక్కొక్క దాన్ని తీసుకొని ఈ విధంగా లాగినట్లయితే మనకి లోపల ఏమైనా వేస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటే వస్తాయండి. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. పేగులని మొత్తాన్ని ఇదే విధంగా క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న పేగులను, ఆ బోటీని మొత్తాన్ని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకున్నాను. ఈ విధంగా క్లీన్ చేసుకున్న బోటీని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలి. ఈ బోటీ మునిగే వరకు వాటర్ని వేసుకోవాలండి. కొలత ఏమీ లేదు. ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఈ బోటీని ఉడికించుకోవాలి. ఈ ఫ్రైలోకి మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ మిరియాలు, స్టార్ పువ్వు ఒకటి చిన్నది, చెక్క, లవంగాలు 4, ఒక ఇలాచి, ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్క తీసుకొని దీన్ని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత 5-6 విజిల్స్ తర్వాత చూడండి మనకు బోటీ అనేది ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని ఫిల్టర్ చేసుకొని ఈ బోటీని ఒక గిన్నెలోకి వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 చిన్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని ఆనియన్స్ అనేది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే ఇంకా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న బోటీని వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్యలో మూత తీసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుందండి. ఒక 10 నిమిషాల పాటు బోటీ ఉడికే వరకు కుక్ చేసుకున్నాక ఒక స్పూన్ కారాన్ని వేసుకోవాలి. ఈ కారం అనేది మీరు స్పైసీగా తినేవారైతే ఇంకో హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కారం కలిసే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని టమాటా ముక్కలు మగ్గే వరకు మధ్యలో మూత తీసి ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మనకు కర్రీ అనేది ఈ విధంగా దగ్గర పడ్డాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా వేసుకోవాలండి. ఈ మసాలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేగనవసరం లేదు. ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి, మనకు బోటీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చక్కగా కుదిరిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.